దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం. గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. గనుక మనము ఈ దేహములో ఈ దేహముతో చేసిన ప్రతి క్రియలు కూడా అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహమందు చేసినవన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షము అవ్వవలనని గ్రహించుకొని గుర్తుంచుకొని ప్రతి క్రియ కూడా దేవుని నామ మహిమార్థముగా మనము జీవించిన వారమై ఉన్నాము. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ దేహమందు జరిగించు ప్రతి క్రియలు అది మాటలోనే కానీ క్రియలలోనే కానీ రహస్యమందు చూస్తున్న దేవునికి మనము భయపడవలసిన వారమై ఉన్నాము. దేవుడు చూడట్లేదు కదా, మనకిష్టం వచ్చి మనకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ జరిగించడానికి వీలు లేదు. ఎందుకంటే మనకు ఆయన లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము.